ఒకప్పుడు అప్పుడు మీరు లేదు. రోజుకి 30 నుండి 35 పాన్లు తినేవాళ్ళట. అవును. ఇప్పుడు అది ఈ తనికెళ్ళ భరణిగాడు అని ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఉన్నాడు. ఆడు పండితుడు. ఉమ్, అంటే నేను అన్ఎడ్యుకేటెడ్ పిల్లని పిలుస్తా. సరేరా అనరా అంటాడు పాపం. ఆడు అలవాటు చేసిండండి నాకు ఆ పాను. పాన్ అలవాటు చేశారా? ఆ ఆహా. వాడు భోంచేసి పాన్ తింటుంటే నేను చూస్తున్నవాడిని అన్నాడు. చల్ అన్నా. మరుసటి రోజు కొంచెం టేస్ట్ చేయరా అన్నాడు. రేయ్, పశువులు తింటాయిరా ఆకులు, నేను కాదురా, నేను నాకు డిగ్నిఫైడ్ పర్సన్, నేను అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అన్నా. సరేరా అను అన్నాడు. మూడో రోజు ఏమైంది తెలుసా? అరే కొద్దిగీరా తింటా అన్నా. నా కొడక, నేను అన్నానా? ఉమ్, సరే తినరా అని ఇంత మొక్క ఇచ్చాడు. ఇక అది స్టార్ట్ అయింది. మరుసటి రోజు 4th డే, మేము 15 days ఉన్నాంలేండి ఢిల్లీలో ఒక సినిమాకి ఆ, షూటింగ్. అరే నాకు కూడా ఒకటి తెప్పిరా అన్నా. ఇంత తీరా అన్నాను ఉమ్, నిన్న. ఎలా ఉంటున్నా? ఒకటి డైరెక్ట్ ఒక ఫుల్. పాన్ తెప్పిరా నాకన్నా. అయిపోయారు నాకు ఒకరే, అయిపోయాను అన్నాడు. అది తిన్నా. హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి పోతూ పోతూ ఒక పాన్ షాపులో 2-3 పాన్లు కొనుక్కొని పోయిన ఇంటికి. నిజంగానే రోజుకి 30-35 తిన్నారు అసలు. అవును. నేను ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఒక పాన్ షాపు, నాకు నా దారి, నేను ఏ దారిలో వెళ్తానో అక్కడ 2-3 5-6 పాన్ షాపులనే తయారు చేసిన. ఈ రూట్లో ఒక 2-3, ఈ రూట్లో ఒక 2-3 అట్లా. ఆ, నేను సంగారెడ్డి నుంచి, అక్కడి నుంచి మన కాన్స్టెన్సీ నుంచి సంగారెడ్డి రాగానే సంగారెడ్డిలో ఒక పాన్ షాప్, బాబా బాబా. ఆడ తీసుకొని 5 తీసుకునేది. 5 తిని ఇంటికి వచ్చేసరికి అయిపోయాయి. అట్లా నేను ఇక అసలు బీభత్సం అది. ఇంక అంతకంటే ఎక్కువ తినేది దాని గురించి.